నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ పద్మావతి దేవి మంగళకర దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో వసంతోత్సవ వైభవం. నారాయణవనం క్షేత్రంలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి ముత్యపు పందిరి వాహనం. ముత్యపు పందిరిపై శ్రీ వెంకటేశ్వరుడి కటాక్షం. న్యూఢిల్లీలో స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవం. ఘనంగా శ్రీ కోనేటి రాయస్వామి వారి చక్రస్నాన మహోత్సవం. కీలపట్లలో స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుపతి నగరంలో జాతర సంబరాలు. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల భక్తి నివేదనలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం ఊంజల సేవలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో హరిపట్టపురాణి లోక పావని శ్రీ పద్మావతి అమ్మవారికి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉద్యానవనంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం జరిపి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సిరుల తల్లికి పసుపు, చందనం, తులసిమాల సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. स्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वला
అనంతరం శ్రీ పద్మావతిదేవి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో దివ్యశోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హరిదేవేరి ఊయలలూగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహించిన అలమేలు మంగమ్మకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం, ముత్యపు పందిరి వాహన సేవలు నయన మనోహరంగా జరిగాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్య హవాచనం, కలశారాధన జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద. ఇక మంగళవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహనం వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ముత్యాల పందిరిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామి అమ్మవార్ల ముత్యపు పందిరి వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్రి ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, ముత్యపు పందిరి వాహన సేవలు వేడుకగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన మంగళవారం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు పాంచరాత్రి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు.
శిశువైవడి తేలాడిన శ్రీకాంతుడీతడే పో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడే పో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడే పో హరి శ్రీ వెంకట విభుడు అరుదుగ బలిమదమడ అనంతరం సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా ఊయలపై ఆసీనులను చేసి షోడశోపచార క్రతువులతో సేవించారు. ఆపై అర్చకులు వేదపారాయణం భక్తి సంకీర్తనల నడుమ స్వామి అమ్మవార్లకు ఉంజల సేవలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఇందరికీ అభయం ములిచ్చుచే ఇందరికీ అభయం ములిచ్చుచే. ఇక వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహనం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించిన అర్చకులు చక్కని ముత్యాల పందిరిపై ఆశీలును చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు ముత్యపు పందిరి వాహనం భక్తజన రంజకంగా సాగింది. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగు మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయస్వామి వారికి చక్ర తాళ్వార్లకు అర్చకులు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో వేంచేసిన శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయ స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు అర్చకులు స్తవన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను చక్ర తాళ్వార్లను పుష్కరిణి మండపం వద్ద ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనును చేశారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై చక్రస్నాన ఘట్టాన్ని వేడుకగా పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కోనేటిరాయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలికంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టీటీడీ అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకుముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతోంది. నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
చిత్తూరు జిల్లా నగరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. వైశాఖ మాసం సందర్భంగా స్వామివారికి కంచి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయంలో నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు శ్రీ కరియమాణిక్య స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ నగరి పురవీధుల్లో స్వామివారి గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో జాతర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవతగా, తిరుమల శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెంది భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే జాతరలో భాగంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వివిధ వేషధారణలతో ఆలయానికి తరలివచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక జాతరలో అతి ప్రధానమైన మంగళవారం రోజున వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు గంగమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు వివిధ వేషధారణలతో తరలివచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. జాతరలో అతి ప్రధానమైన రోజు కావడంతో విశేషంగా తరలివచ్చిన భక్తులతో గంగమ్మ ఆలయం భక్తజన సంతరంగా దర్శనమిస్తోంది. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలురో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలురో. శ్రీకాకుళంలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణ తిరుమల ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పాభిషేకం నయనానందకరంగా జరిగింది. స్వామివారి సేవకు సంసిద్ధం చేసిన పుష్పాలకు ముందుగా పూజాధికాలను సంప్రదాయభరితంగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాలంకార భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నయనానందకరంగా స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి మహానగరంలో అన్నమాచారుల 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం అన్నమాచార కళామందిరంలో సంకీర్తన గోష్ఠిగానం రసరమ్యంగా జరిగింది. అన్నమాచార ప్రాజెక్టు కళాకారిణి ఆర్ బుల్లెమ్మ బృందం గాత్ర కచేరీ ఆకట్టుకుంది.
అలాగే తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్యుల 617వ జయంతి ఉత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అన్నమాచార ప్రాజెక్టు విశ్రాంత గాయకులు గురజాడ మధుసూదన్ రావు బృందం గాత్ర కచేరీ శ్రావ్యంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాణిపాకం క్షేత్రంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కని వాహనంపై ఆశీలను గావించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పొర వీధులలో శ్రీ వరదరాజస్వామి వారికి గ్రామోత్సవం వెన్నెల కాంతుల్లో వేడుకగా సాగింది. భక్తులు గ్రామోత్సవంలో శ్రీ వరదరాజస్వామి వారిని దర్శించుకుని తరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి పట్టాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో హోమ క్రతువులు, విశేష పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం సమక్షంలో పీఠాధిపతుల నేతృత్వంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు కలశ పూజలు నిర్వహించారు. ఆపై మృత్యుంజయ, ఆయుష్, మార్కండేయ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం భక్తులకు పీఠాధిపతులు ఫల మంత్ర అక్షింతలను ఇచ్చి ఆశీస్సులు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ ఆది వనవనమ్మ తల్లి ఆలయం సుగంధ శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారి సన్నిధిలో వైశాఖ మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి సహస్రనామార్చన, 1,00,000 మల్లెల అర్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి 1,00,000 మల్లెల అర్చనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీరంగనాథుడి సన్నిధి ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు అత్యంత సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి నవకలశ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచుపై వెంచేపు చేసి ఊరేగింపుగా పవిత్ర పెన్నా తీరానికి తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు ఆస్థాన
సేవను నిర్వహించి నివేదనలు నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా జుజ్జవరంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా స్వామివారికి అర్చకులు ఆగమ సంప్రదాయాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా హోమ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గుంటూరు జిల్లా బాపట్లలోని శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇరు దేవేరుల సమేత స్వామివారికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి రథోత్సవం భక్తజన రంజకంగా సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పిఠాపురంలో శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో కళాకారులు శ్రావ్యంగా ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య సంకీర్తన గోష్ఠిగానాన్ని నిర్వహించారు. కళాకారులు ఆలపించిన సంకీర్తనామృతపు జల్లులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనింది. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని నీలగిరి కాలనీలో నిలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆసీనులు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో సుప్రసిద్ధ ఆలయంగా వినుతుకెక్కిన శ్రీకాకుళాంధ్ర శ్రీ మహావిష్ణువు ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీ భూ రాజ్యలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని భక్తి పరవశంతో వీక్షించి పునీతులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ ఆదిముక్తేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చనలు, మల్లెల అర్చనలను నిర్వహించారు. ముత్తైదువులు సంకల్ప పూజలతో త్రికరణ శుద్ధిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని స్తోత్రమాలికలతో స్తుతిస్తూ కుంకుమార్చనలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి అర్చకులు సహస్రనామ పూర్వకంగా 1,00,000 మల్లెలతో అర్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.